భక్తివన్ ప్రేక్షకులకు సాదర సాయిరామ్ అండి. మనకి గత 4 ఎపిసోడ్స్ నుంచి మనం వాచ్ అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ అతి ముఖ్యమైనది చివరిది అయిన వాచ్ యువర్ హార్ట్ అనే అంశం గురించి కొంచెం 4 విషయాలు మాట్లాడుకుందామండి. హార్ట్ అంటే ఏంటి? మనకి హృదయం. స్వామి ఎప్పుడూ చెప్తారండి, హృదయం అంటే హృ ప్లస్ దయ, అంటే దయగల హృదయమే దైవ మందిరము అని కూడా ప్రతిసారి రిమైండ్ చేస్తూ ఉంటారు స్వామి. అంటే మన హృదయం ఎలా ఉండాలట, ఆ పీఠం ఎలా ఉండాలి భగవంతుడికి సమర్పించేది అంటే దయతో నిండి ఉండాలట. దయచేత ధన్యుడు కావలరా ఎంతటి వారలైనా అని స్వామి ఒకప్పుడు పూర్వకాలం రోజుల్లో పాట తను రచించి పాత సింగర్స్ చేత కూడా పాడించిన గీతాల్లో మనం విన్నాం. అద్భుతమైన రచన, దయచేత ధన్యులు కావలేరా అని. అంటే మనం మనిషిని ఎప్పుడు అనిపించుకుంటాము అంటే మనకు ఆ దయ, కరుణ, జాలి. కరుణశ్రీ గారిది కూడా నాకు ఈ మాట కరుణ అనగానే గుర్తొచ్చిందండి. పుష్ప విలాపం అద్భుతంగా, అంటే ఆ పుష్పంలో ఉండే హృదయాన్ని ఆయన ఆవిష్కరించి ఒక పువ్వు ఎలా ఫీల్ అవుతుంది అంటే మనం కోసుకుని వచ్చి నిర్దాక్షిణ్యంగా దాన్ని సూది పెట్టి గుచ్చి మాలలు గుచ్చడం కోసం, అలంకరణ కోసం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సూదులు పెట్టి గుచ్చి తర్వాత మన పని అయిపోయాక అలంకరించి ఆ తర్వాత అది వాడిపోయాక తీసి చెత్తబుట్టలో పడేసి చీపురు పెట్టి ఊడ్చేసి రకరకాలుగా కాళ్ళతో తొక్కి ఇవన్నీ చేస్తారు. అసలు మీకు మానవత్వం ఉందా, దయ ఉందా అని ఒక పుష్పం అడుగుతుందిట. దానికి గనక నిజంగా మాట్లాడే అవకాశం ఇస్తే అది వింటే అండి నిజంగా ప్రతి వాళ్ళ హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది. అంతే కదా. అంటే ఒక పువ్వుని మనం ఎంత ఇదిగా సెన్సిటివిటీ లేకుండా ఎట్లా ట్రీట్ చేస్తున్నాం మనం, దానికి నోరు లేదని అదేం అనలేదనే కదా. అంటే అంత సూదులతో గుచ్చి అంత హింస పెడుతున్నామే. అంత నిర్మలమైన హృదయం కనుక మనకు ఆ దయతో నిండిపోయిన హృదయం ఉంటే ఆ కరుణ అనేది అందరి మీద ప్రసరించి ఆ సహకార భావన, అంటే పోటీతత్వం అనేది లేకుండా, ఇప్పుడు ఇక్కడ 2 మాటలండి, కోఆపరేషన్ ఒకటి, కాంపిటీషన్ ఒకటి. అంటే కోఆపరేషన్ ఏమిటి? మనం ఈ కరుణ, దయ, జాలి ఇవన్నీ ఉండి సమాజంలో అందరూ మనలాగే కదా అనుకున్నప్పుడు కోఆపరేటివ్ మూడ్లో ఉండి మనం అందరితో సహకరించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? కాంపిటీషన్, వీడిని తొక్కేసి నేను ఒక్కడే ముందుకెళ్ళాలి, నాకే మొత్తం అంతా అందరు అక్యులేట్స్ రావాలి, నన్నే గొప్పగా అనుకోవాలి అనుకుని కాంపిటేటివ్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది? అంటే ప్రతిదానికి ఆ హృదయంలో ఉండే భావనలే దానికి కనిపిస్తుంది. అంటే ఒక టీచర్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లలకి ఒక తెల్ల కాగితం చూపించి మీకు ఏం కనిపిస్తుంది అని అడిగారట ఒకసారి సైకాలజీ క్లాస్లో. అడిగితే చాలామంది ఏం చెప్పారు, ఒక తెల్ల కాగితం కనిపిస్తోంది అని కొంతమంది అన్నారు. కొంతమంది చూసి ఏమన్నారట, తెల్ల కాగితం ఒక నల్ల మచ్చ ఉంది ఆ తెల్ల కాగితంలో ఇటువైపు, ఆ మచ్చ కనిపిస్తోంది అన్నారట. అంటే A4 సైజ్ పేపర్ తీసుకుంటే అందులో మచ్చ మహా అయితే ఒక చిన్న సూది మొనంతో పక్కకి ఎక్కడో అంటిన దీనివల్ల నా మచ్చ కనపడింది. కానీ నెగిటివిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి, ఆ మచ్చే పెద్దదిగా కనిపిస్తోంది. ఎప్పుడైతే మనం ఈ కోఆపరేటివ్ మోడ్లో పనిచేస్తామో ఆ మచ్చ హృదయం నిర్మలం అయ్యి అందులో ఉండే శాంతి ప్రవేశించి దయా, కరుణ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళల్లో ఉండే ఆ సత్వగుణాన్ని చూడగలగడం, ఆ నల్లటి మచ్చ ఏదైతే ఉందో దాన్ని తక్కువగా చూడగలగడం, చూసినప్పుడు ఏమవుతుంది, ప్రతి వాళ్ళల్లో ఉండే వెలుగే మనకు కనిపిస్తుంది. ఆ వెలుగునే చూస్తూ ఉన్నప్పుడు తెల్ల కాగితమే మనకి చివరికి కనిపించేటట్టుగా మనకి గోచరం అవుతుంది అని చెప్తారండి. అంతే, వేరే వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీని చూడడం అనేది తగ్గించుకుంటూ హృదయం వైశాల్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తే గనక అందరికీ కూడా ఆనందమే. ఈ ప్రపంచం విల్ మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ అని స్వామి చెప్పిన ఈ బోధల గురించి చెప్పుకుంటూ దీనికి సంబంధించిందే ఒక కథ. ఏమిటంటే మనం హాస్పిటల్, అంటే కరుణ, మన హృదయంలో ఉండే కరుణ కనుక అలా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన ఆలోచనల్ని ఎలా, ఆ వెలుగుని ఎలా గ్రహించగలుగుతారు, లేకపోతే మన మాటల ద్వారా వచ్చే నెగిటివిటీ వల్ల మన భావాలు ఇలా ఉన్నాయి అనుకుని వాళ్ళే ఎలా శిక్ష వేసుకుంటారు అని చెప్పే ఒక చిన్న కథని కూడా మనం చర్చించుకుందాము. ఇప్పుడు ఈ వాచ్ అనేది బయట నుంచి లోపలికి ప్రయాణం అనుకున్నాం కదా. ఈ 5 సూత్రాలు కనుక మనం ఫాలో అయితే, ఇందాక చెప్పిన వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్ అనేది కనుక ఫాలో అయ్యి రిఫైన్ చేసుకుంటే మనం అత్యుత్తమైన వ్యక్తిగా తయారవుతాం అబ్జర్వేషన్ వల్ల అని. అయితే నాకు అనిపిస్తుంది స్వామి చెప్పిన సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు కూడా ఇలాంటి పిల్లర్స్ మీదే నిలబెట్టున్నాయని. లోపలికి పోయి చూసుకుంటూ ఉంటే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇలాంటివే, ఈ 5. అలాగే త్యాగరాజ స్వామి గుర్తొచ్చినప్పుడు ఇటీవలే మనం త్యాగరాజ ఆరాధన కూడా చేసుకున్నాం. స్వామి చెప్పిన 5 పంచరత్న కీర్తనలు కూడా ఈ 5 ప్రిన్సిపల్స్ మీదే ఉన్నాయి అనేది ఒక చిన్న థాట్ అండి. రిలేట్ చేసుకోగలిగిన వాళ్ళకి, మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఏంటి, జగదానంద కారకాల్లోనంతానేమో వర్డ్స్ గురించి, అంటే 108 నామాలతో కీర్తించడం వాటి గురించి చెప్పినట్టు, తర్వాత దుడుకుగల అనేదేమో
యాక్షన్స్కి అంటే దుడుకు తత్వం మనలో ఉండే యాక్షన్స్ ఎలా చూపిస్తాయని దుడుకు గల ద్వారా, తర్వాత సాధించిన ఏమో థాట్స్కి సంబంధించిన కీర్తన అని, కనకన రుచిరా ఏమో క్యారెక్టర్కి సంబంధించిన కీర్తన అని, హార్ట్కి సంబంధించి ఎందరో మహానుభావులు అలా కీర్తించారా అని అంటే మనం ఇలా ఆలోచిస్తూ ఉంటే వాటికి అట్లా రిలేట్ చేసుకునే భావన కలిగింది. సంగీతజ్ఞులు దీన్ని అప్రిషియేట్ చేయగలిగిన వాళ్ళు ఆ భావనను కూడా ఆస్వాదిస్తారనే నమ్మకంతో సాయిరాం.